హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, 2 నిమ్మకాయలు అండ్ పెరుగు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒకసారి చూసేసుకోండి. నేనైతే ½ kg చికెన్కి ఇవి యూస్ చేస్తున్నాను. ముందు చికెన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మసాలా ఉన్నాయి కదా, నేను చూపించినవి అవన్నీ దీంట్లో యాడ్ చేసేసేయండి. కరివేపాకు వేస్తున్నాను, ఉల్లిగడ్డ, టమాటా, చెక్క, లవంగా అన్నీ ఉంటాయి కదా మసాలాలు, అవన్నీ కూడా వేసేసినాను అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, లెమన్స్ 2 కట్ చేసుకొని జ్యూస్ అనేది దీంట్లో వేసేసేయండి. చికెన్ ½ kg కాబట్టి చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది. మనకు 10 or 12 రూపీస్లో దొరుకుతుంది కదా, అదైతే సరిపోతుంది. ఇంకా లాస్ట్కి సాల్ట్ యాడ్ చేసేసి అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ పడుతుంది, ఇక్కడ కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయండి. తర్వాత బాయిలింగ్కి పెట్టేసుకోండి. హై ఫ్లేమ్ మీద మనం బాయిల్ చేసుకోవాలి, అట్లీస్ట్ 30 minutes అన్నా. ఇక్కడ బాయిల్ చేసేటప్పుడే మనము కుకింగ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ 5 minutesకి 10 minutesకి ఒకసారి ఓపెన్ చేసి కలిపి చూడండి. ఎందుకంటే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే కొత్తగా కుకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీ రెసిపీ. ఒక్క 30 to 40 minutes స్పేర్ చేస్తే మంచిగా నేర్చేసుకోవచ్చు చికెన్ ఫ్రై. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకటేసారి వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే పెద్ద నాన్ వెజ్ లవర్నేం కాదు, చాలా తక్కువ తింటాను. కానీ నాకు ఆశ ఉంటుంది, నేను ఖచ్చితంగా ఇంత తినాలి అంత తినాలి అని. బట్ తినే టైంలో మాత్రం అస్సలు తినను అన్నమాట. నాకు తెలిసి నాలా చాలామంది ఇలా ఉంటారు, చాలా తిందాం అనుకుంటారు కానీ తినలేకపోతారు. ఉంటే కనుక కమెంట్ చేయండి. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెమే వాటర్ పోయాలి, ఎక్కువ పోసుకోవద్దు, కొంచెమే పోయాలి. ఇక్కడ కొంచెం నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇంకా పక్కన మమ్మీ అయితే బగారా రైస్ చేస్తుంది. మా సిస్టర్ అయితే ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. సండే రోజు మేము చికెన్ కుక్ చేసుకుంటే తన కోసం మళ్ళీ వెజ్లో ఒక వెరైటీ చేయాలి, అది కంపల్సరీ ఎవ్రీ సండే. సో చికెన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది. ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట. నాకు చారులాగా ఉంటే అస్సలు నచ్చదు, థిక్ గ్రేవీ రావాలి, అలా ఉంటేనే చాలా బాగుంటుంది. మొత్తం ఇలా దగ్గరికి కుక్ అయినాక కొత్తిమీర, పుదీనాతోన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా ఉండే చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. దీని కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్, సూపర్గా ఉంటుంది. సో ఫైనల్గా బగారా రైస్, మా చెల్లి కోసం వంకాయ ఫ్రై, ఇంకా నా కోసం చికెన్ ఫ్రై. టేస్ట్ అయితే సూపర్గా ఉండే, నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన.